వాడు లక్ష్మణుడు. అందుకే మహర్షి అంటారు, నచతేన వినా నిద్రాలభతే పురుషోత్తమ మృష్ణాన్నముపానీత మశ్నాతి నచితం వినా అన్నారు. ఆ రామచంద్రమూర్తి లక్ష్మణుడు పక్కన లేకపోతే షడ్రసోపేతమైనటువంటి విందైనా సరే భోజనం చెయ్యలేకపోయేవాట. ఎందుకని? సర్వకాలములయందు పక్కన లక్ష్మణుడు ఉండాలి. బహిప్రాణ యువాపరహ, రామచంద్రమూర్తి యొక్క బహిప్రాణంగా మెలిగాడు. అందుచేత పక్కన ఆయన ఉంటే తినేవాట, పక్కన ఆయన లేకపోతే నిద్ర కూడా పట్టేది కాదుట. మనిషికి నిద్ర, ఆహారము ఈ రెండు చాలా ప్రధానమైనటువంటివి. ఈ రెండు రామచంద్రమూర్తికి ఎవరి మీద ఆధారపడ్డాయి? లక్ష్మణమూర్తి మీద ఆధారపడున్నాయి. అంటే లక్ష్మణుడు రామచంద్రమూర్తి జీవితాన్ని ఎంతగా ప్రభావితం చేసి నిరంతర కైంకర్య సంపన్నుడై రామచంద్రమూర్తి పాదములు పట్టి ఎటువంటి సేవ చేశాడో చూడండి. అందుకే మహర్షి పేరు పెట్టేటప్పుడు ఎంత ఐశ్వర్యం వెనకాతలుంది అని చూసి లక్ష్మీవాన్ అని పిలవలేదు. ఎవడు మనుష్య శరీరంతో వచ్చిన తరువాత ఈ మనుష్య శరీరాన్ని భగవంతుని సేవకి వెచ్చిస్తాడో, ఆ సేవకి వెచ్చించడంలో కూడా ఎంత సేవ చేసినా తనివి తీరక ఇంకా చెయ్యాలి, ఇంకా చెయ్యాలి, ఇంకా చెయ్యాలన్న తపనతో, తాపత్రయంతో, భక్తితో చేస్తాడో అటువంటి వాడు శ్రీమాన్. వాడు గొప్ప లక్ష్మీవాన్. ఐశ్వర్యం అంతా వాడిది. అందుచేత మహర్షి లక్ష్మణుడు అని పిలిచినప్పుడు లక్ష్మణమూర్తినే పిలిచారు. నిజానికి లక్ష్మణమూర్తి రామాయణంలో అనుభవించినటువంటి ఆనందం ఏముంది? మహానుభావుడు రామచంద్రమూర్తికి పట్టాభిషేకం జరగకపోతే అందరికన్నా ఎక్కువ ఏడిచినవాడు లక్ష్మణుడే. ఆఖరికి ఎన్ని అనరాని మాటలు అన్నాడంటే, నాకు దశరథ మహారాజు గారు తండ్రే కాడన్నాడు. రామా, నువ్వు అనుజ్ఞి దశరథ మహారాజుని ఖైదు చేస్తానన్నాడు. ఆఖరికి ప్రేమ విపరీతంగా ఉందనుకోండి, ఆ ప్రేమ శంకకి దారితీస్తుంది. తల్లికి బిడ్డల మీద విపరీతమైన ప్రేమ ఉంటుంది. బిడ్డ ఒక అరగంట ఆలస్యంగా ఇంటికి వచ్చాడనుకోండి, వెంటనే తల్లి మనసులో శంక బయలుదేరుతుంది. ఏమో పిల్లవాడు 8 గంటలకి రావాల్సిన వాడు 8:30 అయింది, ఇంకా రాలేదు, ఏం అవలేదు కదా అంటుంది. అమంగళకరమైన మాట తన నోటి వెంట పలకలేక, అలాగని ఒక అరగంట ఆలస్యంగా ఇంటికొచ్చేటటువంటి పిల్లవాడి రాకలోని ఆలస్యాన్ని భరించలేక, పిల్లవాని పట్ల సహజముగా తల్లికి ఏర్పడినటువంటి అపారమైన వాత్సల్య దృష్టి చేత ఆ కుమారుడికి ఎక్కడైనా ఏదైనా ప్రమాదము సంభవించిందేమో అనేటటువంటి ఒక శంక బయలుదేరుతుంది. ఈ శంక అందుకే లక్ష్మణమూర్తికి ఉండేది. ఎవరో వస్తున్నారు, దూరంగా చూడవయ్యా లక్ష్మణ, ఎదర అయోధ్యకాండలో వస్తుంది మనకి. చెట్టెక్కి చూసంటాడు, అన్నయ్య అగ్నుల్ని లోపల పెట్టేయి, సీతమ్మ తల్లిని లోపల దాచేయి, పట్రామని 2 ధనస్సులు, వస్తున్నాడు భరతుడు, చెంపవతల మారేస్తానన్నాడు.